మీరు ప్రతిరోజు తాగే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? ఒక గ్లాసు పాలు ఆరోగ్యాన్నిస్తాయనుకుంటాం, కాని అదే పాలు ప్రాణాలకు ముప్పైతే? ఇటీవల వెలుగులోకి వచ్చిన కల్తీపాలు ఘటనలు అందర్నీ కలిచివేశాయి. రాజమండ్రి ప్రాంతంలో కల్తీపాలు సరఫరా ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. పాలల్లో ప్రమాదకర పదార్థాలు కలపడం వల్ల కొందరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నమూనాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది అక్రమంగా లాభాల కోసం యూరియా, డిటర్జెంట్, మాల్టోడెక్స్ట్రిన్ వంటి పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరానికి హానికరం, ప్రత్యేకంగా కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంట్లోనే పరీక్షించే సులభమైన పద్ధతులు. నీళ్లు కలిపారో లేదో ఎలా తెలుసుకోవాలి? ఒక అద్దం లేదా నునుపైన ప్లేట్ను కొంచెం ఏటవాలుగా పెట్టండి. దానిపై ఒక చుక్క పాలు వేయండి. పాలు మెల్లగా జారుతూ వెనుక తెల్లటి గీతలా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలు. వేగంగా జారిపోతూ ఎలాంటి గుర్తు లేకపోతే అందులో నీళ్లు కలిపి ఉండొచ్చు. డిటర్జెంట్ పరీక్ష. ఒక గ్లాసులో కొంచెం పాలు, సమానంగా నీళ్లు పోయండి. బాగా కలిపి ఊపండి. స్వచ్ఛమైన పాలైతే పలచటి నురగ మాత్రమే వస్తుంది. గ్లాసు నిండా మందపాటి నురగ వచ్చి ఎక్కువసేపు అలాగే ఉంటే డిటర్జెంట్ కలిసినట్లే. పిండి పదార్థం పరీక్ష. కొంతమంది చిక్కగా కనిపించేందుకు బియ్యం పిండి లేదా మైదా కలుపుతారు. కొంచెం పాలలో 2-3 చుక్కల అయోడిన్ ద్రావణం వేయండి. పాలు నీలం రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉంది. రంగు మారకపోతే అవి స్వచ్ఛమైనవి. యూరియా పరీక్ష. ఒక స్పూను పాలలో కొంచెం సోయాబీన్ పొడి కలపండి. 5 నిమిషాల తర్వాత ఎర్ర లిట్మస్ పేపర్ వేయండి. అది నీలం రంగులోకి మారితే యూరియా కలిసినట్లు భావించాలి. జాగ్రత్తలు. పాలు రుచికి స్వల్పంగా తియ్యగా ఉంటాయి. కల్తీ పాలు చేదుగా లేదా సోపు వాసనతో ఉంటాయి. ఎల్లప్పుడూ నమ్మకమైన బ్రాండ్ లేదా విశ్వసనీయ సరఫరాదారుని ఎంచుకోండి. పాల ప్యాకెట్పై తయారీ తేదీ, లైసెన్స్ వివరాలు పరిశీలించండి. సందేహముంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి.